తెలివి తక్కువ నక్క. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క. నక్క అంటే జిత్తుల మారిది అని అందరికీ తెలుసు. కానీ ఈ అడవిలోని నక్క జిత్తుల మారిదే కాక మహాబద్ధకపు నక్క కూడాను. కూర్చున్న చోటికే తిండి రావాలి దానికి. దగ్గరగా వచ్చిన జంతువులనే చంపి తింటుంది. ఒకసారి 4-5 రోజులుగా దానికి తిండి దొరకలేదు. ఏ జంతువు దొరక్క ఆకలితో నీరసం వచ్చింది దానికి. ఇక నడవలేకపోయింది. ఇలాగే ఇంకో 2 రోజులు తిండి దొరక్కపోతే నా పని అంతే అనుకుంది నక్క. ఇంతలో బలసిన గాడిద ఒకటి అటుగా వచ్చింది. హాయిగా తన మానానతను మేయసాగింది. నక్కకు గాడిదను చూడగానే నోరూరింది. నేనిక ఆకలితో చావనవసరం లేదు. దేవుడు నా కోసమే ఈ గాడిదను పంపించాడు అనుకుంది నక్క. పాపం గాడిద మాత్రం నక్కను ముందుగా చూడలేదు. తీరా దగ్గరికి వచ్చాక చూసింది. భయంతో వణికిపోయింది. ఇక నాకు చావు ఖాయం అనుకుంది గాడిద. కానీ గాడిద చాలా తెలివైనది. భయపడుతూనే ఒక ఉపాయం ఆలోచించింది. ఆ మరుక్షణం నుంచి వెనుక కాలుతో కుంటుతూ నడవసాగింది. బాధపడుతూ ఒకసారి మూలిగింది కూడా. ఇదంతా గమనించిన నక్కకు చాలా చాలా సంతోషమయ్యింది. కుంటిగాడిద పారిపోలేదని నక్కకు మహా ఆశ కలిగింది. ఇక ఈ గాడిద నా చేతిలో చావడము, నా కడుపు నిండడము ఖాయం అనుకుంటూ నిదానంగా నక్కుతూ గాడిదను సమీపించింది. ఏమిటి సంగతి, కుంటుతున్నావు అని అడిగింది. కాలిలో ఒక పెద్ద ఈత ముళ్ళు గుచ్చుకుంది నక్క బావా, అబ్బా ఒకటే బాధ అని చెప్పింది గాడిద. అయితే ఎవరితోనైనా తీయించుకోలేకపోయావా అంది నక్క. చాలా మంది చూశారు కానీ ఎవ్వరూ ముళ్ళును బయటకు తీయలేకపోతున్నారు నక్క బావా అన్నది గాడిద. రాను రాను నక్కకు మహదానందం అవ్వసాగింది. అయ్యో అవునా, అయితే నీ బాధను నేను పోగొడతాను అన్నది నక్క. ఎలా ఎలా పోగొడతావు అని గాడిద అడిగింది. నేను ఇప్పుడే నిన్ను చంపి తింటాను. ఇక నీకు ముళ్ళు బాధ ఉండనే ఉండదు అన్నది నక్క ఉత్సాహంగా. అవునా, అయితే త్వరగా నన్ను చంపేయి నక్క బావా, నాకీ ముళ్ళు బాధను త్వరగా తప్పించు అన్నది గాడిద. అనుమానంగానే నక్క గాడిద మీదకు రాబోయింది. అంతలో ఆగాగు నక్క బావా, ఒక్క క్షణం ఆగు. నా కాలిలో ఉన్న ముళ్ళు చాలా పెద్దది. నువ్వు నన్ను తినటంలో ఆ ముళ్ళు సంగతి మర్చిపోయినట్లున్నావు. ఆ ముళ్ళు నీ గొంతులో ఇరుక్కుపోయిందంటే ఇక నీ పని సరి. ముందు ముళ్ళును తీసేసి ఆ తరువాత నన్ను హాయిగా ఆరగించు అన్నది గాడిద. ఆ మాటతో నక్క కళ్ళు తెరుచుకున్నట్లయింది. అవును, ఆ ముళ్ళు నా గొంతులోకి పోతే నాకు చాలా ఇబ్బంది అయ్యేది. నాకు ఆలోచనే రాలేదు. చావబోయే గాడిద నాకు చాలా మేలు చేసింది అనుకుంది. అయినా పైకి ఏమీ అనలేదు. నక్క ఇతరులను ఎప్పుడూ మెచ్చుకోదు కదా. సరే సరే, ఏది ఆ ముళ్ళున్న కాలినిలా ఇవ్వు, ఆ ముళ్ళు సంగతి నేను చూస్తాను అన్నదది. ఎందరో చూశారు, సరే నువ్వు చూడు అంటూ గాడిద కాలిని నక్కకు చూపింది. నక్కకు ఏమీ కనిపించలేదు. కళ్ళు నులుముకొని మరీ చూసింది. మరింత దగ్గరగా తన ముఖాన్ని పెట్టి చూడసాగింది. చాలా లోపలికి దిగింది నక్క బావా అన్నది గాడిద. నక్క ఆనందమే ఆనందం. ఎప్పుడెప్పుడు ముళ్ళును తీద్దామా, గాడిదను తిందామా అనే ఆలోచన తప్ప దానికి మరో ఆలోచనే లేదు.
ముళ్ళును చూడడంలోనే లీనమైపోయింది. అదను కోసం వేసి చూసిన గాడిద సమయం రాగానే తన కాలిని సత్తువ కొద్దీ జాడించింది. అంతే, నక్క బంతిలా గాలిలోనికి ఎగిరిపోయింది. అంత ఎత్తు నుండి నేలపై ధబీమని పడ్డది. చుక్కలు కనిపించాయి దానికి. ఎక్కడి ఎముకలు అక్కడే పటపట విరిగిపోయాయి. గాడిదే కదా అని తక్కువగా అంచనా వేసిన నక్కకు మంచి గుణపాఠమే లభించింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.